పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ పోటీలకు హైదరాబాద్ హై అలర్ట్ అయింది. పెహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా మరిన్ని ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. 120 దేశాల నుంచి ప్రతినిధులు ఈ ఈవెంట్ కు హాజరు కాబోతున్నారు. వారితో 116 దేశాల నుంచి ఇప్పటి వరకు క్లారిటీ వచ్చింది. నిన్న మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ సిఓ జూలియా ఇవెలిన్ మోర్లీ హైదరాబాద్ చేరుకున్నారు. ఆమెకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. ఇవాల్టి నుంచి ఆమె కూడా ఏర్పాట్లను పరిశీలించనున్నారు. పాత బస్తీలోనూ పార్టిసిపెంట్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మే 13న చార్మినార్, లాడ్ బజార్, మోతీగల్లి తదితర ప్రాంతాల్లో పార్టిసిపెంట్ హెరిటేజ్ వాక్ చేయనున్నారు. ఇందుకోసం సాయుధ బలగాలు ఆయా ప్రాంతాలను ఒక రోజు ముందే తీసుకోనున్నాయి. వాళ్ళు హెరిటేజ్ వాక్ చేసే ప్రాంతంలోని ఎంపిక చేసిన గాజులు, ముత్యాలు, నగల దుకాణాలు మాత్రమే తెరిచుంచాలని అధికారులు నిర్ణయించారు. ఆయా దుకాణాల యజమానులు వాటిలో పనిచేసే కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. గుర్తింపు కార్డులు లేని వారిని హెరిటేజ్ వాక్ సమయంలో లోపలికి అనుమతించరు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి లైవ్ లో ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. తెలంగాణ మరొక అద్భుతమైన వేదిక కానుంది సిరి. ఇందుకు సంబంధించి రేపు 7వ తేదీ నుంచి ప్రపంచ అందాల మహిళా అందాల పోటీలను ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించనున్నారు. 72వ వేడుకకు నల్గొండ, హైదరాబాద్ ఇక్కడ వేదిక కానుంది. ముఖ్యంగా మనం ప్రస్తుతం ఇక్కడే ఉన్నాం, గచ్చిబౌలి స్టేడియంలో మొత్తం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. 7వ తేదీ నుంచి 31 వరకు పెద్ద ఎత్తున ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర పర్యాటకం, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి వేదికగా దీన్ని మలుచుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తుంది. అయితే 140 దేశాల నుంచి దాదాపు పెద్ద ఎత్తున ఇక్కడికి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు అందాల తారలందరూ ఇక్కడికి రాబోతున్నారు. ముద్దుగుమ్మలంతా రాబోతున్నారు. ముద్దుగుమ్మలతో హైదరాబాద్ అంతా హడావుడి చేయబోతుంది రాబో రోజుల్లో. అయితే దాదాపు ఈ 20 రోజుల పాటు జరిగే ఈ యొక్క వేడుకలకు ఇప్పటికే పోలీస్ శాఖ అప్రమత్తమైందని చెప్పొచ్చు. ఓ రకంగా దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తవుతున్న నేపథ్యంలో మనం చూడొచ్చు విజువల్స్ లో అక్కడ ఏదైతే స్టేడియం ప్రాంగణంలో ఇతర దేశాల నుంచి వచ్చే అతిథులకు కావచ్చు, మీడియా ప్రతినిధులు దాదాపు ప్రపంచ స్థాయిలో ఉన్న ఒక 3,000 మంది మీడియా ప్రతినిధులను ఇక్కడికి హాజరు కాబోతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రభుత్వం అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే షురూ చేసింది. ఇప్పటికే అన్ని చివరి దశకు కూడా వచ్చాయి ఈ ఏర్పాట్లకు సంబంధించి. మన అయితే ఏదైతే పెహల్గాం దాడి జరిగిన నేపథ్యంలో ఇండియాలో అక్కడక్కడ మన హైదరాబాద్ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున రెడ్ జోన్లు పోలీసులు గుర్తించారు. అయితే ఓవైపు ఉగ్రవాద చర్యలు జరుగుతున్న నేపథ్యం, మరోవైపు అందాల తారలకు సంబంధించిన ప్రపంచ స్థాయి పోటీలకు హైదరాబాద్ వేదిక కావడంతో పోలీసులు కూడా హైలైట్ అయ్యారు. హైదరాబాద్ పట్టణంలో కమిషనరేట్లకు మొత్తం పోలీసులకి నిఘా వ్యవస్థ పైన ఇప్పటికే 1-4 సార్ల రివ్యూలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రపంచ స్థాయిలో వస్తున్న అందాల భామలకు సంబంధించి ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన మొత్తం కూడా ఇప్పటికే 1-4 సార్ల సమీక్షలు నిర్వహించారు. హైదరాబాదే కాదు, వరంగల్, నల్గొండ, తెలంగాణ చుట్టుపక్కల ఉన్న అంటే ఏదైతే హెరిటేజ్ ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి ఈ యొక్క ప్రపంచ స్థాయిలో ఉన్న అందాల భామలందరినీ కూడా తీసుకెళ్లి అక్కడ మన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడే మనం చూసాం పోలీసులంతా కూడా ఇక్కడ మాక్ వారు ఏదైతే ఉంటుందో మొత్తం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మనం మరోవైపు చూడొచ్చు. ముఖ్యంగా టూరిజం మీదనే దృష్టి పెట్టింది ప్రభుత్వం. మొత్తం కూడా ఈ యొక్క ఈవెంట్ ను టూరిజం మీద దృష్టి పెట్టి ఈవెంట్ ను ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ కు, అదేవిధంగా తెలంగాణలో ఉన్న టూరిస్ట్ స్పాట్లకు పెద్ద ఎత్తున కొంత ప్రాబల్యం పెంచే విధంగా కూడా చర్యలు చేపడుతుంది. దీనికి సంబంధించి తెలంగాణలో ప్రమోషన్ కి సంబంధించి మనం చూడొచ్చు నాగార్జున సాగర్, పోచంపల్లి, యాదగిరిగుట్ట, రామప్ప, లక్నవరం, వికారాబాద్ లాంటి టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా లిస్ట్ లో చేర్చిరు. ఈ ప్లేస్లన్నిటికి కూడా అంటే మనం ఉదాహరణకు చెప్పుకోవచ్చు, ఏదైతే చార్మినార్ లో హెరిటేజ్ వాక్ ఉందో 12వ తేదీన హెరిటేజ్ వాక్ సంబంధించి అందాల భామలంతా అక్కడ నడవటమే కాదు, ఆ తర్వాత కొన్ని గాజుల దుకాణాలు, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రముఖమైన దుకాణాలను సందర్శించి వాటి అలంకరణలతోటి వారు కొంత సందడి చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పోచంపల్లి మనకు తెలుసు చేనేత వస్త్రాలకు
ప్రపంచ ఖ్యాతిగాంచింది పోచంపల్లి. సో అక్కడ కూడా వీరందరినీ అక్కడికి తీసుకువెళ్లి ఆ యొక్క వస్త్రాలను వాటితో సందడి చేయడం, అదేవిధంగా బౌద్ధవనం నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ లో ఉన్న బౌద్ధవనానికి కూడా వీరందరినీ కూడా తీసుకువెళ్లి ప్రపంచ స్థాయిలో ఉన్న బౌద్ధులను ఆకర్షించే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మరోవైపు పోలీస్ శాఖ మాత్రం చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ రెడ్ జోన్ లో ఉంది ఉగ్రవాదానికి సంబంధించి. హైదరాబాద్ లో పాకిస్తానీలు ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని మొన్న 30వ తారీఖే హుకుం జారీ చేసినప్పటికీ కూడా, అందరికి కూడా నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్ళిరో మనం వేళ్ల మీద లెక్క పెట్టి చెప్పాం. దాదాపు ప్రభుత్వం ఇచ్చిన ప్రేమ్ మరి ఈ పహల్గాం దాడి తర్వాత ఎలాంటి ఆందోళనకర సిచ్యువేషన్స్ ఉన్నాయో ఇక్కడ మనకు తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఈ హెరిటేజ్ వాక్ కి సంబంధించి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటుంది ఇక్కడి ప్రభుత్వం? అంటే ఏమైనా ప్లానింగ్ చేసిందా ముందుగానే దీనికి సంబంధించి? ఎస్, అంటే మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, ఏదైతే పహల్గాం దాడి నేపథ్యంలో ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ మొత్తం అప్రమత్తమైంది. ఇక్కడ ఉన్న పాకిస్తానీయులు, పాకిస్తాన్ పౌరసత్వం ఉన్న వారందరినీ కూడా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చాలా తక్కువ సంఖ్యలో ఇక్కడ నుంచి పాకిస్తాన్ కి వెళ్ళినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఓవైపు ఉగ్రవాదం, మరోవైపు ప్రపంచ స్థాయిలో జరగనున్న ఈ పోటీలకు వేదిక అయిన హైదరాబాద్ లో ఎలాంటి అలజడులు సృష్టించకుండా, ఎలాంటి అలజడులకు తావు లేకుండా పోలీస్ శాఖ అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క పోటీలకు సంబంధించి ఇప్పటికే దాదాపు 122 దేశాల నుంచి అతిథులు కావచ్చు, అదే అందరూ ఇక్కడికి వస్తున్నారు. అయితే పాకిస్తాన్ నుంచి కూడా ఈ యొక్క పోటీల్లో పాల్గొనరా అంటే ఈ పెహల్గాం దాడి తర్వాత పోలీసులు, అదేవిధంగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పాక్ ను ఏకాకి చేస్తున్న చర్యలు, వీటన్నిటిని చూసి పాక్ కు సంబంధించిన అందాల తారలు ఎవరు కూడా ఈ యొక్క మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనరు అనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా సాగుతుంది. అయితే దీనిపైన నిజంగానే పాకిస్తాన్ నుంచి కట్టలేరా, లేదంటే మన వాళ్ళు అనుమతిస్తలేరా, విషయాలను పక్కన పెడితే మొత్తానికి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ యొక్క చర్చ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇక్కడ నిర్వాహకులే ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అవుతుంది. అంటే పాకిస్తాన్ దేశానికి సంబంధించిన పార్టిసిపేట్స్ ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేస్తారా లేదా అనేది మాత్రం మనం చూడాలి. మరోవైపు ప్రతిరోజు ఏదో ఒక స్పాట్ లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు చార్మినార్ దగ్గర, చౌమల్ల ప్యాలెస్ దగ్గర ఏదైతే హెరిటేజ్ వాక్ ఉందో అది 12వ తేదీన, అదేవిధంగా 13న సాంస్కృతిక ప్రదర్శనలు ప్యాలెస్ లోనే జరుగుతాయి. తర్వాత కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి తెలిపే విధంగా కూడా చాలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం చూడొచ్చు ఇప్పటికే ఇక్కడున్న డీజీపీ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ప్రత్యేకమైన సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి అధికారులకు కావచ్చు, పోలీస్ శాఖ సిబ్బందికి కావచ్చు చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడే పోలీసులు ఈ యొక్క స్టేడియం నుంచి ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా పోలీసులు ఆ యొక్క మాక్ ట్రయల్ ని కూడా ఇప్పుడు నిర్వహించారు. దాదాపు మనం అవన్నీ చూడవచ్చు. అంటే ఎవరెవరు వస్తున్నారు, వారికి ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి, అదేవిధంగా సుందరీకరణ పనులను కూడా చాలా వేగంగా చేస్తున్నారు. అంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఇక్కడున్న ఏదైతే ప్రాచీనమైన సంస్కృతి ఉందో వాటిని వీరందరికీ తెలిపే విధంగా ప్రధానమైన కూడళ్లలో కూడా ఫ్లెక్సీలు, అదేవిధంగా తోరణాలు కట్టడం, ఇలాంటివి చాలా సందడికరమైన వాతావరణాన్ని హైదరాబాద్ లో రూపొందిస్తున్నారని అయితే చెప్పవచ్చు. సిరి, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.